మేడిగడ్డ బ్యారేజీపై దాఖలైన పిల్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే పూర్తి వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోరడంతో తదుపరి విచారణను మరో 2 వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కానీ వివరాల సేకరణలో జాప్యం జరగడంతో అడిషనల్ అడ్వకేట్ జనరల్ కొంత సమయం కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మేడిగడ్డ బ్యారేజీపై విచారణ చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై ప్రభుత్వ కౌంటర్ను పరిగణలోకి తీసుకున్న తరువాతనే ఎవరి చేత విచారణ చేయించాలనే దానిపై హైకోర్టు నిర్ణయించి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో వాయిదా పడినట్టు తెలుస్తుంది. అయితే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి ఇంకా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయితే అక్కడ మరి సమయాన్ని కోరినట్లు తెలుస్తుంది. ఎందుకు దీంట్లో జాప్యం జరుగుతుంది? శాలిని, ఏదైతే గత టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజీ ఏదైతే కుంగుబాటు పడిందో దానిపైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దానిపైన విచారణ చేపడతామని చెప్పి నిజాలు తెలుస్తామని చెప్పి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైకోర్టు పిల్ దాఖలు చేశారు. ఇట్లా విచారణ జరిగిన అనంతరం దాన్ని 2 వారాల పాటు వాయిదా వేశారు. ఇప్పటికే పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పి ప్రభుత్వానికి హైకోర్టు గతంలో ఆదేశించిందంటే వివరాలు సమర్పించడానికి ఇంకా సమయం కాదని చెప్పి ప్రభుత్వ తరఫు అడ్వకేట్ జనరల్ నరేంద్రరావు చెప్పిన నేపథ్యంలో 2 వారాల పాటు సమయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు 2 వారాల పాటు 2 వారాలకు వాయిదా వేసి మళ్ళీ ఎప్పుడైనా ఖచ్చితంగా మేము విచారణ చేపట్టే సిద్ధంగా ప్రభుత్వంతో పాటు తర్వాత ఏ సమస్య చేయించాలని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రామ్.